ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్ లోకి ఆహ్వానిస్తున్నాము. ఈ దినము మనము యోబు గ్రంథము గురించి చూద్దామండి. యోబు గ్రంథము మన పరిశుద్ధ గ్రంథములో 18వ పుస్తకముగా వ్రాయబడి ఉంది. కానీ ఈ యోబు గ్రంథము అన్ని గ్రంథాల కంటే మొదట వ్రాయబడిన గ్రంథముగా దైవజనుల చేత చెప్పబడుతుంది. ఈ మాట నేను ఎందుకు మీతో చెప్పవలసి వస్తుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథములోని ప్రతి మాట కూడా దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ సహాయముతో 40 మంది వ్యక్తుల ద్వారా వ్రాయబడినటువంటిదండి. మరి అబ్రహాము రాకముందు, ధర్మశాస్త్రము లేనప్పుడు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నిబంధనలు లేనప్పుడే యోబు ఏ విధంగా జీవించాడు అనే దాని గురించి 1వ అధ్యాయము 1వ వచనంలోనే దేవుడు వ్రాయించినటువంటి మాటలు చూద్దామండి. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అదండి మనం చూసిన మాట. మనము అర్థం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. మరి అతని గురించి మనం తెలుసుకోవటంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఉందండి. మరి 5వ వచనంలో కూడా తన బిడ్డల గురించి ఒక మాట వ్రాసి ఉంది. దాని గురించి చూద్దాము. తనకి 7 కుమారులు 3 కుమార్తెలు ఉన్నారు. వారందరికీ వివాహమై ఉంటుంది. కుమారులందరూ కూడా విందు చేసుకునేటప్పుడు ప్రతి దినము కూడా విందు చేసుకుంటూ తన అక్క చెల్లెలను పిలిచి వారితో విందు నడుపుతూ ఉన్న సమయంలో వారి హృదయ వైఖరి ఎలా ఉందో అన్నది యోబు ఆలోచన మనం ఇక్కడ చూద్దాం. 1వ అధ్యాయము 5వ వచనంలో, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. వారందరూ కలిసి కూర్చుని ఉన్నప్పుడు యవ్వనస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా తప్పు మాట్లాడారేమో, దేవుణ్ణి దూషించారేమో అని అతను భయముతోటి వారందరినీ ఎప్పుడు పిలుస్తున్నాడండి? అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలిని అర్పించుచూ వచ్చెను. మనము ఈ రోజుల్లో అర్పించే దహన బలి ఏంటండి? ఉదయకాలంలో లేచి మన పిల్లల గురించి మనం ప్రార్థన చేయటమే. వారు ఈ దినమంతా ఎక్కడెక్కడికి వెళతారో, ఏ ఏ పరిస్థితుల్లో ఉంటారో, నాట్ ఓన్లీ చిల్డ్రన్ కాదండి, మన కుటుంబస్తులందరి కొరకు కూడా మనం ఆ విధంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వారు తిరిగి ఇంటికి వచ్చే వరకు కూడా వారి చుట్టూతా మనము దేవదూతల యొక్క ప్రొటెక్షన్ రిలీజ్ చేసే వారముగా ఉన్నాం. ఎందుకంటే 91వ కీర్తనలో ఉంటుంది కదా, వారి పాదములకు రాయి తగలకుండా దేవదూతలు ఎత్తిపట్టుకుంటారు అని ఉంటుంది. అది మనం క్లెయిమ్ చేసుకోవాలి. మనము దేవుని యొద్ద ప్రార్థన చేస్తూ మన బిడ్డల చుట్టూతా మనము మన ప్రార్థన అనే కంచె వేసుకోవాలి. ఇక్కడ యోబు ఏం చేశారు? అరుణోదయమున లేచి తన బిడ్డలు ఎక్కడైనా పాపం చేశారేమోనని ఆయన ఒక బలి అర్పిస్తూ ఆయన అక్కడ తన యొక్క హృదయాన్ని దేవుడి దగ్గర కుమ్మరించుకుంటున్నారు. మనము కూడా మన బిడ్డల నిమిత్తమై, మన కుటుంబీకుల నిమిత్తమై ఉదయకాలంలో లేచి, మన పని మొదలెట్టక ముందే లేచి మన వారి కోసం మనం అలాంటి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. కానీ ఇక్కడ ఒక మాటను బట్టి నేను ఇంకొక వచనము చదువుతానండి. యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయంలో దేవుని దూషించరేమో అని పిలవనంపించి వారిని పవిత్రపరిచాడు. ఎలాగండి? తన ప్రార్థన అనే ఆయుధం ద్వారా, తన యొక్క స్తుతులు అనే ఆయుధం ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో మొరపెట్టుకుంటూ వారిని స్తుతించాడు. అయితే మరి ఇంత స్తుతించేవాడిని మరి ఎందుకు అతనికి అన్ని కష్టాలు వచ్చినాయి అని అంటే, ఇక్కడ దేవాది దేవుడు 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నారు, సాతాను భూమి మీద అంతటా తిరిగి వచ్చి అక్కడ నిలబడి ఎక్కడ ఎవ్వరూ కూడా నాకు నీతిమంతులు కనపడలేదని అన్నాడేమో. అందుకని మరి మన తండ్రి అయిన దేవుడు ఒక నరుడుని గురించి ఆయన చెప్పిన సాక్ష్యం అండి. 1వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనూ లేడు. ఎంత గొప్ప మరి సాక్ష్యం అండి. దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక నరుడుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతనికి నువ్వు అగ్ని కంచి వేసావు, అతను ఆశీర్వదించావు కాబట్టే అతడు నిన్ను స్తుతిస్తున్నాడు అని చెప్పి సాతాను దేవునితో
వాదించినప్పుడు దేవుడు అంటారు కదా, నీకు ఇప్పుడు నేను పర్మిషన్ ఇస్తున్నాను, మీరు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి యోబు పుస్తకం చదవండి, మరి ఇది భయపడాల్సిన అవసరం లేదు, యోబు చదివితే కష్టాలు వస్తాయని కొంతమంది ఒక ఉవాచట. మరి మేమైతే చాలాసార్లు చదువుతాము, ప్రతి అధ్యాయంలోనూ కూడా ఒక మంచి మాట మేము చూస్తూ వచ్చాము. మీరు కూడా చదవండి, దీవించబడతారు. 3వ అధ్యాయము 25వ వచనంలో యోబు గురించి అనుకుంటున్నాడు కదా, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకి వచ్చుచున్నది అని మనిషిగా ఒక మానవుడిగా ఉన్నాడు కాబట్టి అతను ఆ హృదయాన్ని అలాగా దేవుని వద్ద కుమ్మరించుకుంటున్నాడు. కానీ ఇక్కడ అతను శ్రమ పడటానికి, తన కుమారులు చనిపోవటానికి, ఆస్తులన్నీ పోవటానికి కారణం ఏమిటి అంటే సాతాను దేవుడిని ప్రశ్నించింది కనుకనే దేవుడు సాతానుకి స్వేచ్ఛనిచ్చారు. అతని ప్రాణమును తప్ప మరి నువ్వు ఏదైనా నష్టపరచమన్నప్పుడు అతని కుమారులు మరణిస్తారు, కుమార్తెలు మరణిస్తారు, ఆస్తులన్నీ పోయినా కూడా యోబు ఎక్కడా కూడా ఒక మాట అతన్ని తోలడు. మనము కూడా మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మనకు దేవుడు ఏం చేశారని మనం ఏనాడు కూడా మనం అనటానికి మనకు అర్హత లేదండి. అంతేకాదు కానీ యోబులోని 22వ అధ్యాయంలో 28వ వచనము కూడా చదువుదాము. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. కనుకనే మనం ఎల్లప్పుడూ కూడా మన నోటి నుంచి వచ్చే మాట పాజిటివ్గా మాటలే ఉండాలి, కానీ నెగిటివ్ మాటలు ఉండకూడదు. వాళ్ళు ఇంటికి రావడం ఆలస్యమైనా, లేక వాళ్ళు సరిగా చదవలేకపోయినా, తప్పినా, మార్కులు సరిగా రాకపోయినా నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావనే మాట మన నుంచి రాకుండా మనము వాళ్ళకి ప్రోత్సహిస్తూ దేవుని యొక్క మాటలు చెప్పి వాళ్ళని బలపరుస్తూ దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీకు తోడు ఉంటాడు, మనం ప్రార్థన చేద్దాము అని వాళ్ళని ప్రార్థనాపూర్వకమైన జీవితంలోకి ఎప్పుడైతే మన పిల్లల్ని, మన కుటుంబీకుల్ని మనం నడిపిస్తామో తప్పనిసరిగా దేవుడు మనతో ఉంటారు. అందుకనే 22వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నారు, మరి నీవు దేనినైనా యోచన చేయగా, నువ్వు ఆలోచన చేసినట్లయితే, నువ్వు ఏ ఆలోచన చేస్తావో దానిని అది నీకు స్థిరపరచబడును. ఎవరి ద్వారా స్థిరపరచబడుతుందండి? దేవాది దేవుని ద్వారా స్థిరపరచబడుతుంది. అంతేకాదు కానీ నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అదండి మన దేవుడు చేసేది. ఆయన వెలుగై ఉన్నారు. సువార్తలో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది కదా, ఆదియందు వాక్యముండెను, వాక్యము వెలుగై ఉండెను. మరి యోహాను సువార్త కూడా చదవండి, మీకు చాలా స్పష్టంగా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, మన పట్ల, మన బిడ్డల పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాము అన్నది అర్థమవుతుంది. అంతేకాదు కానీ ఇంకొక మాటతో మనం ముగించుకుందాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. నీతిమంతుని విజ్ఞాపన, మనము నీతిమంతులుగా జీవిస్తూ మనము దేవుని యొద్ద విజ్ఞాపన చేసినట్లయితే అది మనఃపూర్వకమైనదే, మన మనసంతటితో మనం అడుగుతున్నది బహుబలము కలదై ఉండును. బహుబలముగా దేవుని యొద్దకు అది చేరి ఆ మాట మన పిల్లల జీవితాల్లోనూ, మన కుటుంబీకుల జీవితాల్లో తప్పనిసరిగా దేవుడు అది నెరవేర్చే దేవుడుగా ఉన్నారు. మన మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింప చేస్తారని దేవుడు సెలవిస్తున్నారు. మరి 2 మాటలు తీసుకుని మనం ప్రార్థన చేద్దామండి. మన బిడ్డల పట్ల, మన కుటుంబీకుల పట్ల దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా ఆయన ఏదైతే యోబు జీవితంలో చేసి ఉన్నారో, యోబుని పరీక్షించారు కానీ అది పరీక్ష. అతనికి అతని శ్రమ వచ్చినా కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదు అన్న సాక్ష్యము మన కొరకు. మనము కూడా మన జీవితాల్లో ఎన్ని సమస్యలు వచ్చినా మనము దేవుణ్ణి వదిలిపెట్టక ఆయన పాదాలు పట్టుకుని మనం ముందుకు సాగేవారముగా ఉండాలి. కాబట్టి మనం చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవా, మా తండ్రి, మేము శ్రమ పడకూడదని మా యొక్క తండ్రి, మా యొక్క పాపములు, శాపములు కూడా నీ కుమారుడి మీద తండ్రి నాయన భరింపచేసి ఆయన సిలువ మీద మరణమునకు అప్పగించారు ప్రభా. మాకు విడుదలనిచ్చి ఉన్నారు. మా బిడ్డల పట్ల, మా కుటుంబీకుల పట్ల, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి పట్ల కూడా నువ్వు అలాంటి గొప్ప ప్రణాళిక కలిగి మమ్మల్ని మా మార్గముల మీద నీ వెలుగు ప్రకాశించినట్లుగా నాయనా తండ్రి నాయన మా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బలము గలదై ఉండదని సెలవిచ్చినట్లుగా మా ప్రార్థన మీరు ఆలకించి బహుబలముగా మా జీవితాల్లో, మా బిడ్డల జీవితాల్లో, మా కుటుంబీకుల జీవితాల్లో మీరు గొప్ప కార్యములు తలంచి ఉన్నారని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులు ఏ సంఘానికి చెందిన వారైతే
మా సియోని ఫెలోషిప్ తరపు నుంచి మేము ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. మీరు హైదరాబాదు నివాసులు కానట్లయితే, లేక మీరు సంఘానికి రాలేని పక్షంలో దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి ఆన్లైన్ అటెండ్ అవ్వమని ఆహ్వానిస్తున్నాము. మీరు మా సంఘ ఆరాధన ద్వారా మరియు వాక్యం ద్వారా ఆశీర్వదింపబడగలరని ఆశిస్తున్నాము.